మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరైతే రాసి ఉండాలంటారు కదా! అలాగే వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి వేడి వేడి పకోడీలేసుకొని తినాలన్నా కూడా చాలా రాసి పెట్టే ఉండాలి. నేనెందుకు ఇలా అన్నానంటే మా బావకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తిన్నా తినకపోయినా కూడా ఈవినింగ్ అవ్వంగాల్నే స్నాక్స్ అయితే గంట కొట్టినట్టు తినాలన్నమాట. అవి కూడా హాట్ ఐటెమ్సే తినాలి. మా బావకైతే ఇలాంటివైతే చాలా ఇష్టము. కానీ లీవ్ వచ్చిన నెల రోజుల్లోనే ఇవన్నీ తినడానికి అవుతదన్నమాట. ఇంటికొచ్చిన ప్రతిసారి నేను కూడా చేసి పెడతానంటే మా బావ వచ్చిన తర్వాత నాకైతే కొంచెం పనైతే డబల్ అవుతది కాబట్టి ఆ పనులు చేసుకోవడంలోనే బిజీగా ఉంటాను. మా బావకి స్నాక్స్ చేసి పెట్టే టైం కూడా నా దగ్గర అయితే ఉండదు. మా బావ లీవ్ తీసుకొని ఇంటికి రాకముందలైతే ఈసారి మా బావ వచ్చిన తర్వాత కొత్త కొత్త రెసిపీలన్నీ చేసి పెట్టాలని చెప్పేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన రెసిపీలన్నీ సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. కానీ ఆ రెసిపీలో ఒక్క రెసిపీ కూడా చేసి పెట్టను. ఎప్పుడన్నా గట్టిగా నాకు స్నాక్స్ చెయ్యి అని చెప్పేసి అడిగాడనుకోండి అప్పటికప్పుడే బజ్జీలో, పకోడీ ఏదో ఒకటి ఏసేస్తాను డైలీ ఏసేలాగానే. ఇలానే అన్న తినే మెతుకు మీదే కాదు తినే స్నాక్స్ మీద కూడా మన పేరైతే రాసి పెట్టి ఉండాలన్నమాట. అక్కడ ఉండి ఏదేదో తింటాడు. ఇక్కడుండి నేనైతే మంచిగా పకోడీలేసుకొని తింటున్నానన్నమాట. బావున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టకూడదనేమి కాదు. ఇప్పుడైతే ఇద్దరు పిల్లల్నేసుకొని ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి నాకైతే వంట పని అయితే ఎక్కువేం ఉండదు. మా బావ ఉన్నప్పుడైతే 2 పూటలు వంట చేసేటప్పటికే నాకు చాలా టైం అయితే పట్టేస్తది. ఎందుకంటే నా దగ్గర ఈవినింగ్ స్నాక్స్ చేసే టైం అస్సలుండదు.